సినీ పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్టార్స్ నుంచి 24 క్రాఫ్ట్స్ వరకు ప్రతి ఒక్కరూ ఘాటుగా స్పందించారు. మరోవైపు నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు హీరో నాగార్జున. నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధమని ఖండించిన ఆయన తమ కుటుంబ పరువుకు భంగం కలిగించిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు నాగార్జునకు మద్దతుగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఏకతాటిపైకి వచ్చింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి సినీ వర్గాలు. రాజకీయాల కోసం సెలబ్రిటీలు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లను సాఫ్ట్ టార్గెట్ గా చేసుకోవడం సిగ్గుచేటన్నారు చిరంజీవి. వెంకటేష్, మహేష్ బాబు కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారహితమని, ఇలాంటి వాటిని అంగీకరించకూడదన్నారు అల్లు అర్జున్. మంత్రిగా ఉండి హుందాతనాన్ని ప్రదర్శించాలన్నారు ఎన్టీఆర్. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడుతనమన్నారు ఆయన. మంత్రి సురేఖ వ్యాఖ్యలు అసహ్యకరమన్నారు హీరో నాని. చెత్తవాగుడు వాగి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను అంతా ఖండించాలన్నారు నాని. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఖుష్బూ, మంచులక్ష్మి. విలువలు లేని వారే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలంటూ ఘాట్గా ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా అంటూ ప్రశ్నించారు ఆయన. కళ్లతో చూసి చెవులతో విన్నట్టుగా మంత్రి కొండా సురేఖ మాట్లాడిన తీరు జుగుప్సాకరమంటూ ట్వీట్ చేశారు ఆర్జేవి. ఇలాంటివి రిపీట్ కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరఫున సీఎం ను కోరారు. నాగార్జునను, నాగ చైతన్యను అవమానించేలా మాట్లాడిన కొండా సురేఖ సమంతకు సారీ చెప్పడం ఏంటన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని ట్వీట్ చేశారు ఆర్జీవి. పొలిటికల్ మైలేజీ కోసం సినిమా వాళ్లపై నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు రకుల్ ప్రీత్ సింగ్. మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దన్నారు ఆమె. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ట్వీట్ చేశారు. మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. చిత్ర పరిశ్రమను బాధ పెట్టాలని చూస్తే మౌనంగా ఉండము, ఏకమై నిలబడతామని మా అధ్యక్షుడి హోదాలో అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు మంచు విష్ణు. రాజకీయ ఒత్తిళ్లు, నిరాశతో సమస్యలను దృష్టి మళ్లించేందుకు సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లను టార్గెట్ చేయడం ఓ ఫ్యాషన్ గా మారిందని, ఇలాంటి దుష్ట సంస్కృతిని సమిష్టిగా ఎదుర్కొంటామని ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్.